వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పార్టీపై నిబద్ధత ఉన్న వాళ్లకే పార్లమెంట్ కమిటీలలో బాధ్యతలు. 83% మంది కొత్త వారికి చోటు కల్పించామన్న మంత్రి నారా లోకేష్. శ్రీకూర్మ క్షేత్రానికి మహర్దశ. 10 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళిక. తొలి విడతగా 3 కోట్లు విడుదల చేసిన ఇండిగో సంస్థ. ఆర్కిటెక్ట్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే గుండుశంకర్. తాగునీటి కోసం దళిత మహిళలు ఆందోళన. తాగునీరు లేక ఎలా బ్రతికేది అని, మా సమస్య అధికారులకు పట్టదా అని ఆగ్రహం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. माननीय सदस्यगण, बाबा साहेब अम्बेडकर ने हमेशा समानता और सामाजिक न्याय पर जोर दिया है. हमारे संविधान भी हमें यही प्रेरणा देता है. सच्चा सामाजिक न्याय यानी देश के हर नागरिक को उसका पूरा हक मिले, बिना किसी भेदभाव से मिले. मेरी सरकार सच्ची सामाजिक न्याय के लिए समर्पित है और इसी का नतीजा है कि पिछले 1 दशक में 25 करोड़ देशवासी गरीबी को हराकर गरीबी से बाहर निकल के उज्ज्वला योजना के माध्यम से अब तक 10 करोड़ से ज्यादा परिवारों को एलपीजी कनेक्शंस मिले हैं. వికసిత్ భారత్ లో రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశం సంస్కరణల పదంలో దూసుకెళ్తుందన్నారు. పీఎల్ఐ పథకం కింద పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. సముద్ర వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది నిర్వహించిన ఆయుష్మాన్ సింధూర్ ద్వారా భారత సైన్యం మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారత్పై దాడి చేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఈ ఆపరేషన్ తరువాత డిఫెన్స్ ఎగుమతులు రికార్డ్ స్థాయిలో పెరిగినట్లు వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ కమిటీల శిక్షణా తరగతులను నారా లోకేష్ అమరావతిలో ప్రారంభించారు. పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణా తరగతులను లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీపై నిబద్ధత ఉన్న వాళ్లకి పార్లమెంట్ కమిటీలో బాధ్యతలు అప్పగించామన్నారు. 83% మంది కొత్తవారికి చోటు కల్పించామన్నారు. చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులమన్నారు. తోట చంద్రయ్య, మంజుల, అంజిరెడ్డి లాంటి ఎందరో కార్యకర్తలు మనందరికీ స్ఫూర్తి అన్నారు. మాట మార్చడం, మడవ తిప్పడం తెదేపా రక్తంలోనే లేదని పేర్కొన్నారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈ రోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది. 83% మంది ఈ రోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు వస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పాను, సీనియర్లని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్ లోనే లేదు.
సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తప్పించే నాయకుడు ఆయనని వెల్లడించారు. పార్టీలు యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా, జనసేన, భాజపాతో కూటమి ఏర్పడింది. 3 పార్టీల కలయిక అయినప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, కాదనట్లేదు. అలాంటి సమస్యలను పార్లమెంటు కమిటీలోని నాయకులు పరిష్కరించాలన్నారు. పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు. కలిసికట్టుగా 3 పార్టీలు మనందరం ముందరికెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదని నేను అనట్లా. ఇక్కడున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మీ పైన బాధ్యత ఉంది. కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి. ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్యలు అన్ని మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు. దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. గానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు. కలిసికట్టుగా ముందరికి వెళ్లాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం. నియోజకవర్గాల్లో సమస్య ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత గ్రామ పార్టీ అధ్యక్షుడి నుంచి పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిపై ఉంటుందన్నారు. కార్యకర్తలకు శిక్షణ కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైలు ప్రణాళికకు అనుగుణంగా లెవెల్ క్రాసింగ్లు తొలగించేందుకు ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీమ్ కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం శ్రీపాద శ్రీ వల్లభస్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి పవన్ చర్చించారు. దీనికి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. రథసప్తమి నేపథ్యంలో ఈ ఏడాది 3.45 లక్షల మంది భక్తులు మాడవ వీధుల్లో వాహన సేవలను దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రథసప్తమి నేపథ్యంలో ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడవీధుల్లో వాహన సేవలను దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. వాహనాల రద్దీ నేపథ్యంలో తిరుమలలో త్వరలోనే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, రాంబగి చావా వద్ద భక్తుల తోపులాటలు నివారించేందుకు భవిష్యత్తులో పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో టీటీడీ జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో ఈ సంవత్సరం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించామన్నారు. 9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు పంపిణీ చేశామన్నారు. లగేజీ కేంద్రాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 3.56 లక్షల గ్యాడ్జెట్లు, బ్యాగులు డిపాజిట్ చేశామని, ఇది గతేడాది కంటే 73% అధికమన్నారు. మాడా స్ట్రీట్స్ లో కూర్చున్నటువంటి భక్తులు, అన్నప్రసాదం కేంద్రాల్లో వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి మనము ఒక రోజు ముందు ఈవినింగ్ 24వ తేదీ సాయంత్రం కూడా దాదాపు 50,000 మంది భక్తులకి డిన్నర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏదైతే ప్లాన్ చేశాం అదే ప్రపోర్షన్ లో మనం సర్వింగ్ కూడా చేయడం జరిగింది. ఆ డేటా కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఫుడ్ క్వాంటిటీ టోటల్ సర్వింగ్స్ 9,42,460, 3,55,922 బ్యాగ్స్ అండ్ గ్యాజెట్స్ ఈ సంవత్సరం హ్యాండిల్ చేశాం. అవి గత సంవత్సరంతో పోల్చుకుంటే 73% ఎక్స్ట్రా హ్యాండ్లింగ్ చేశాం. సో దాంతో కూడా ఇప్పుడు మనం అప్రాక్సిమేట్ గా ఎంతమంది భక్తులు ఎక్కువ వచ్చి ఉంటారు ఈ సంవత్సరం రథసప్తమి కార్యక్రమానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సుల ద్వారా 3,864 ట్రిప్పులతో 1,42,666 మంది భక్తులు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించారన్నారు. 14,339 వెహికల్స్ ని మనం ఎక్కడా కూడా ఆపకుండా ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికెప్పుడు భక్తులందరికీ కూడా సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ
ఈ పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ అన్ని చోట సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాం. ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే 1932 ట్రిప్స్ అప్ ఘాట్ రోడ్ లో, అదేవిధంగా 1942 ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్ లో ఆపరేట్ చేశాం. మొత్తం కలిపి అప్ ఘాట్ రోడ్ లో 60,425 మంది డివోటీస్ మూవ్మెంట్, డౌన్ ఘాట్ రోడ్ లో 82,241 మంది డివోటీస్ డౌన్ ఘాట్ రోడ్ లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. సమావేశంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు. వెలుగొండ పనులు పూర్తి కాకుండానే అప్పట్లో జగన్ ప్రారంభించారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వెలుగొండ పనులు పూర్తి కాకుండానే అప్పట్లో జగన్ ప్రారంభించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలీసుల పరహా మధ్య జాతికి అంకితం చేశారన్నారు. నిర్వాసితులను అడ్డుకొని మరీ వెలుగొండను జగన్ ప్రారంభించారని తెలిపారు. అప్పటి పరిస్థితులను చూసినా ఎవరికైనా వెలుగొండ పూర్తి కాలేదని అర్థమైందన్నారు. ఈ ఏడాదిలోగా వెలుగొండ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనులపై మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వెలుగొండ నిర్మాణం పూర్తయిందని, జగన్ ఆ ప్రాజెక్టును ఎప్పుడో జాతికి అంకితం చేశారంటూ వైకాపా నేతలు కామెంట్లు చేస్తున్నారు. ప్రాజెక్టులో ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని ఫోటోలు, వీడియోలతో మంత్రి నిరూపించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మండలంలోని ఎర్రచెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు నియోజకవర్గ కేంద్ర పరిధిలో గల ఎర్రచెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పనులు నాణ్యత ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎర్రచెరువు అభివృద్ధి ద్వారా మేజర్ పంచాయతీ ప్రజలకు పార్క్, వాకింగ్ ట్రాక్ మరియు పరిసర పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు పంచాది కృష్ణారావు మృతికి సిఐటియు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సిఐటియు సీనియర్ నాయకులు పంచాది కృష్ణారావు మృతికి సిఐటియు, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆమ్దాల్వలస మండలం కనుగవలస గ్రామంలో కృష్ణారావు పార్థివ దేహంపై సిఐటియు జెండా కప్పి పూలదండలు వేసి సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావులు నివాళులర్పించారు. కామ్రేడ్ పంచాది కృష్ణారావు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడుగా పనిచేస్తూ కామ్రేడ్ మొట్ట కొండయ్యతో పాటు షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్లో చురుకుగా పనిచేసేవారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా ఆమ్దలవలస ప్రాంతం నుండి సంఘాలను ఆర్గనైజ్ చేసేవారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, రైల్వే కార్మికులు, స్కీమ్ వర్కర్ల పోరాటాల్లో పాల్గొని అనేక ఉద్యమాలు నడిపిన వ్యక్తి కామ్రేడ్ పంచాది కృష్ణారావని కొనియాడారు. నిర్వాసితుల పోరాటంలో అరెస్టైన కేసుల్లో ఉన్నారని, ఇటీవల కాలంలోనే కేసు కొట్టివేయబడిందని తెలిపారు. కామ్రేడ్ కృష్ణారావు ఆమ్దల్వలస ప్రాంతంలో అనేక కార్మిక ఉద్యమాలను నడిపిన వ్యక్తి. చివరి వరకు కార్మికుల కోసం, కష్టజీవుల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి కామ్రేడ్ పంచాది కృష్ణారావు. కామ్రేడ్ కృష్ణారావు మృతికి పలు కార్మిక, ప్రజా సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాయి. జన విజ్ఞాన వేదికగా జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దన్ రావు, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి సర్వేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది లతాదేవి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశించారు. ఈ ప్రజా దర్బార్లో భూ వివాదాలు, రెవెన్యూ, రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి ప్రధాన సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత వినతులను స్వీకరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి అర్జీపై స్పష్టమైన చర్యలు తీసుకుని 15 రోజుల్లో పరిష్కార వివరాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని అరెస్టు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్. మాజీ మంత్రి రోజా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆందోళన నిర్వహించారు.
ఆమె మీడియా ముందు మాట్లాడుతూ జనసేన పార్టీ ఇప్పుడు కామసేనలా మారిందని ఆరోపించారు. నగరంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూపాన కరుణాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం బాధితురాలని రక్షించాలి, కీచక ఎమ్మెల్యే శిక్షించాలి అని నినాదాలు చేశారు. శ్రీకాకుళంలోని కార్గిల్ విక్టరీ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. కార్గిల్ విక్టరీ పార్క్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కార్గిల్ విక్టరీ పార్క్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ప్రవేశ ద్వారం బాగా తయారు చేయాలన్నారు. పార్క్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో పార్క్ లో నిర్మితమవుతున్న 2 బ్యాడ్మింటన్ కోర్టులు, పికెల్ బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్ కోర్ట్ క్రీడలకు పూర్తి స్థాయిలో వినియోగం అవ్వాలన్నారు. యోగా ప్లాట్ఫామ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ను యోగాకు లేదా స్క్రీన్ పెట్టి సినిమా చూసుకునే తయారు చేయాలన్నారు. గతంలో శిథిలావస్థలో ఉన్న లైబ్రరీని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆ భవనానికి పక్కనే మెడిటేషన్ చేసుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. టాయిలెట్ కంటైనర్ మోడల్లో వస్తుందని సెవెన్ హిల్స్ అసోసియేషన్ మేనేజర్ డైరెక్టర్ వంశీకృష్ణ కలెక్టర్కు వివరించారు. కాఫీ షాప్ కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ కు వెనుక భాగంలో కార్గిల్ చరిత్ర ఏర్పాటుకు సైనిక సంక్షేమ అసోసియేషన్ నుండి ఒక కమిటీ ఏర్పాటు చేసి కార్గిల్ కు సంబంధించి ఒక చరిత్రను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజను ఆదేశించారు. సందర్శకులు ఎవరైనా పార్కు వస్తే కార్గిల్ యుద్ధం ఎప్పుడెప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడెప్పుడు అంతమైందనే విషయాలను తదితరమైన సమాచారం ఉండాలన్నారు. పార్కులో జరుగుతున్న ప్రతి ఒక్క పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పర్యటనలో సైనిక సంక్షేమ అధికారి శైలజ, సెవెన్ హిల్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి తాగునీరుకు సంబంధించి డిఈ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోర్మనాథ స్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు. తొలి విడతగా ఇండిగో సంస్థ 3 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోర్మనాథ స్వామి ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన సామాజిక బాధ్యత నిధులతో ఈ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చింది. బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండిశంకర్, ఇండిగో సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్లతో కలిసి ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ అభివృద్ధి కోసం మొత్తం 10 కోట్ల వ్యయంతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 3 కోట్లను ఇండిగో సంస్థ విడుదల చేసిందని, దశల వారీగా మిగిలిన నిధులు అందుతాయని ఆయన పేర్కొన్నారు. శ్వేత పుష్కరిణి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, భక్తుల వసతులే లక్ష్యంగా ఈ పనులను సాగనున్నాయి. వచ్చే 30 ఏళ్ల భవిష్యత్ అవసరాలను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు పేర్కొన్నారు. శ్వేత పుష్కరిణి గట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించి అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తారని వెల్లడించారు. ఆలయ వైభవం ప్రతిబింబించేలా ప్రధాన ముఖద్వారాన్ని నిర్మించనున్నారని తెలిపారు. పనుల నాణ్యత, డిజైన్లపై జల వనరుల శాఖ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, స్థానిక సచివాలయ సిబ్బంది, జల వనరుల శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీముఖలింగేశ్వర ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీముఖలింగేశ్వర ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. నూతనగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ట్ బోర్డు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీముఖలింగం ఆలయం రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా పేరొందిన ప్రాచీన చారిత్రక దేవాలయమని పేర్కొన్నారు. శివభక్తులకు పవిత్ర క్షేత్రమైన ఈ ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు సభ్యులు అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. నూతన సభ్యులంతా భక్తుల సౌకర్యాలు, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ, మౌలిక సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆలయ పరిసరాల సుందరీకరణ, భక్తుల కోసం మౌలిక వసతుల మెరుగుదల, పర్యాటక అభివృద్ధి దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ట్రస్ట్ బోర్డు సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రేగడి ఆమ్దాలస మండలంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దళిత మహిళలు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగడి ఆమ్దాల్వలస మండలం సరసనాపల్లి గ్రామంలో సుమారు 45 దళిత కుటుంబాలు మంచినీటి కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నామని సచివాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. గత 2 వారాలుగా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మీడియా ముందు వాపోయారు. ఈ మేరకు మహిళలు మీడియాతో మాట్లాడుతూ తాగునీరు లేక ఎలా బ్రతికేది అని, మా సమస్య అధికారులకు పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు మంచినీరు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని దళిత మహిళలు కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.